అందరికీ నమస్కారం అండి. నా పేరు భాస్కర్రావు. మాది మురపాక, శ్రీకాకుళం జిల్లా. ఈరోజు ఈ వీడియో ఎందుకు మాట్లాడుతున్నానంటే, మా నాన్నగారు 39 సంవత్సరాల క్రితం మా అమ్మని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అది వాళ్ళ ఫ్యామిలీ సమస్యలు ఎందువల్ల మరి ఏంటంటే నాకు అంతగా తెలియదు. నేను చిన్నపిల్లాడిని ఆ టైంలో. పెద్దల్లో అప్పుడు అమ్మకి భరణం అని ఏదో చెప్పారు. ఆ డబ్బులు కూడా అతను ఇవ్వలేదు. అతని పేరు ఇంజిరపు సూర్యనారాయణ. ఇక్కడ అంటున్నారు. అతను ఇప్పుడు కాటూరులో ఉంటున్నారు. రీసెంట్గా ఒక 1 year అవుతుంది. ఆ 1 yearలో నాకు యాక్సిడెంట్ అయింది. నా పెద్ద కొడుకుని నేను చూడాలి అనేసి మా ఊర్లో ఒక అతనికి ఫోన్ చేశారు. అతను నాకు ఫోన్ చేసి, ఇలా మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయింది, నేను చూడాలనుకుంటున్నారు అనేసి అన్నారు. సరే, అయితే ఏ హాస్పిటల్లో ఉన్నారు, ఎక్కడ అనేసి అంటే, లేదు ఇలా కుట్లు వేసేసారు, అన్నీ బాగానే ఉన్నాయి, అతనే నీ దగ్గరికి వస్తారు అనేసి అన్నారు. సరే, ఇన్నాళ్ళ తర్వాత తండ్రి యాక్సిడెంట్ అయింది, నన్ను చూడాలనుకుంటున్నాడు అనేసి అన్నారని నేను ఓకే చెప్తే, అతను మా ఇంటికి తీసుకొచ్చి నాతో మాట్లాడించారు. మాట్లాడితే నేను మాట్లాడాను. కష్టకాలన్నీ మాట్లాడిన తర్వాత, నేను పలానా ఉయ్యూరు గ్రామంలో ఉంటున్నాను, ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో ఉంటున్నాను. నాకు 2 కొడుకులు, 4 మనవళ్ళు. మేమంతా హ్యాపీగా ఉన్నాం. మాకు ఒక 6 కార్లు ఉన్నాయి. 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాను అనేసి ఏవో గొప్పగా చెప్పారు అతను. మాకు ఒక స్వీట్ షాప్ ఉంది, నేను పెళ్ళిళ్ళు చేస్తున్నాం, మాకు మ్యారేజ్ బ్యూరో ఒకటి ఉంది అని చెప్పారు. సరే అండి, సంతోషం, మీరు బాగానే ఉన్నారు కదా, మాకెందుకు ఇవన్నీ చెప్తున్నారు? ఆయన ఏదో యాక్సిడెంట్ అయింది, వచ్చారు, చూశారు, వెళ్ళిపోండి, ఇంకెప్పుడు మరి రాకండి మా ఇంటికి. రేపు పొద్దున్న మీరు ఇక్కడికి వచ్చారని తెలిస్తే అక్కడ గొడవలు అవుతాయి మీకు వాళ్ళకి అని చెప్పడం జరిగింది. మీరు చూస్తే ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇంత అంగులు ఉన్నాయి అంటున్నారు, ఇప్పుడు పెద్ద కొడుకు అనుకొని వచ్చారు. రేపు పొద్దున్న మీరు అక్కడికి వెళ్ళి, నా పెద్ద కొడుకు ఇలా నేను వెళ్ళాను కలిశానంటే, వాళ్ళు కూడా నాకేదో మీరు ఇచ్చేస్తున్నారు, చేస్తున్నారు అనేసి ఇటువంటి డిస్కషన్లు అవుతాయి, మీరు ఇంకెప్పుడు మా ఇంటికి రాకండి అని చెప్పడం జరిగింది. అతను ఆ మాటకి అసలు నేనంటే ఏమనుకుంటున్నావు నువ్వు? వీటి నాతో గొడవాడే అంత ఇదేం కాదు వాళ్ళు ఎవరున్నా. నేను గీసిన గీత నా పిల్లలు కానీ నా భార్య కానీ దాటరు, మీ పిన్ని అనేసి చెప్పడం జరిగింది. అంత అండర్స్టాండింగ్ ఉంటే ఇంకేం కావాలండి అనేసి అంటే అతను ఫోన్ చేసి పిన్నితో మాట్లాడించారు. ఆవిడ, నాన్న బాగున్నావా, నాన్న వచ్చారా, ఓకే అనేసి అంటే బాగున్నాం పిన్ని, అయితే బాగానే ఉన్నారు కదంటే బాగానే ఉన్నాం అనేసి ఫోన్ పెట్టేయడం జరిగింది. ఇది జరిగిన తర్వాత మళ్ళీ ఏదో పెళ్లి సంబంధం పైన ఉందనుకొని మళ్ళీ ఒకసారి వచ్చారు. వచ్చి అతను నన్ను కంచరం తీసుకెళ్ళారు. కంచరం అంటే మా సొంత ఊరు, నేను మా తాతయ్య ఊరు అనమాట. ఆ ఊరు తీసుకెళ్ళి అందరికీ శాలువాలు వేయించి, అక్కడ వాళ్ళు ఎవరనేది కూడా నాకు తెలియదు, వాళ్ళందరికీ శాలువాలు వేయించి, నా పెద్ద కొడుకు ఈరోజు నేను కలిశాను అనేసి చెప్పి నా కోసం గొప్పగా చెప్పాడు. వాళ్ళు కలవక ముందు నాకు ఒక మాట చెప్పారు, నాకు ఒక 60,000 జీతం అని చెప్పు, నేను పలానా కంపెనీలో చేస్తున్నానని చెప్పి అని అన్నారు. ఎందుకు నాన్న లేనిపోయిన మాటలు, 60,000 70,000 జీతాలు చెప్పుకోవడం ఎందుకు? ఆ ఊరి నుంచి కూడా మా కంపెనీకి డ్యూటీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు నేను అబద్ధం ఆడేసి చెప్తే దాన్ని ఎవరు నమ్మరు. నువ్వు అలాంటి మాటలు చెప్పు, నాకు ఉన్నట్టే చెప్తాను, నాకు 25,000 జీతం, ఆ 25,000 జీతం అని చెప్పుకుంటాను, నాకు ఉన్నట్లో చాలు, గొప్పలు నాకు వద్దని సార్ నేను చెప్పడం జరిగింది. సరే, మొత్తానికి ఏదైనప్పటికీ వాళ్ళందరికీ పరిచయం చేసి, ఇక్కడి నుంచి వీడియోలు ఫోటోలు అన్నీ తీపించి అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పాడంట. ఏమని? నా పెద్ద కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆడికి ఒక 4 కార్లు ఉన్నాయి, పెద్ద బిల్డింగ్ ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు అని చెప్పాడంట. నా పెద్ద కొడుకు నన్ను వచ్చేయమంటున్నాడు అనేసి చెప్పడం జరిగింది. అవునండి,
చిన్నప్పుడే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన మనిషి ఈ రోజున వచ్చి యాక్సిడెంట్ అయింది అది ఇది అని చెప్పుకొని వచ్చి ఆ, అక్కడికి వెళ్ళి నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అది ఇది అని చెప్తాడున్నాడు. నన్ను ఎవరండి చదివించి పెద్ద చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చినట్టు చేస్తారు? ఎందుకంటే లేనిపోయిన గొప్పలేదని చెప్పడం అవన్నీ నన్ను మాయ మాటలు ఏవి వద్దు, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఉన్నాడు, వచ్చాడు, చూశాడు, వెళ్ళాడు, అంతవరకే. ఈ రోజున సాఫ్ట్వేర్ ఇంజనీరు నా కొడుకు నన్ను వచ్చిమంటున్నాడు అని వాళ్ళ దగ్గర గొడవలు ఆడుకొని అక్కడ గొడవలు అయ్యాయి కనుక ఇక్కడికి వచ్చాడు. ఎన్నాళ్ళ నుంచి లేనిది. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ నాకు కొడుకు వచ్చిమంటున్నాడు అది ఇదని. ఎందుకండి మాయ మాటలు ఇవన్నీ నన్ను? ఇలాంటివేవి మీరు ఎవరు నమ్మకండి. ఉన్నది ఉన్నట్టే చెప్పాను. అది దీన్ని మీరు అర్థం చేసుకొని ఎటువంటి గొడవలు లేకుండా శుభ్రంగా ఉండండి. నాకు ఎటువంటి ఆస్తులు పాస్తులు ఏమేమి అక్కర్లేదు. నేను మిమ్మల్ని ఎప్పుడు నేనేం కోరుకోలేదు, నాకు వద్దు కూడా. అది తర్వాత మా చిన్న తమ్ముడు మళ్ళీ మొన్న రీసెంట్గా నా ఫోన్ నెంబర్ తెలుసుకొని నాకు ఫోన్ చేసి మా ఇంటికి రావడం జరిగింది. చాలా సంతోషం. పిల్లలతో సహా భార్య భర్తలు ఇద్దరు వచ్చారు, పిల్లలతో అందరిని తీసుకొని. అనయ్య ఈ రకంగా ఉంది, ఈ రకంగా ఉంది. ఇక్కడ మీ నాన్నగారు, అదే మన నాన్నగారు ఇంజిరాబ్ సూర్యబాబు అంటారు. ఇక్కడ పేరు మార్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగ వచ్చి నీకోసం ఈ రకంగా చెప్తున్నాడు అని అంటే, లేదు తమ్ముడు, ఎందుకు వచ్చిన అబద్ధాలు ఇవన్నీ నన్ను? ఈ రకంగా నేను పలానా కంపెనీలో చేసుకుంటున్నాను, నేనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని గట్ట కాదు, ఎందుకు వచ్చిన మాటలు అవన్నీ, అతను ఎందుకు అన్నాడు అలాగా అనేసి అని చెప్పడం జరిగింది. తమ్ముడు చాలా బాగా ప్రేమగా మాట్లాడాడు. నేను చెప్పాను. ఈ తిన్నాళ్ళ తర్వాత అతను కలవడం, పెద్ద తమ్ముడు మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడడం, ఇవన్నిటికీ మేము సంతోషపడ్డాం. ఇతని మాట తీరు, ఇతని అబద్ధాల మాటలు ఇవన్నీ మాత్రం మాకు నచ్చలేదు. అందుకని వీడియో తీసి మీకు పెడుతున్నాను. తర్వాత ఇంకొక వెంకటాపురం చిన్న అతని దగ్గరికి వెళ్ళాము. ఇంకో రకంగా అన్నారంట. ఏమని? నా పెద్ద కొడుకు ఎవరికి పుట్టారో తెలియదు, అలాగే ఇలాగే అనేసి అందరూ ఊళ్ళో అంటున్నారు. అందువల్ల నాన్న 4 రోజులు వచ్చి ఉండేళ్ళు అనేసి నేను చెప్పానంట ఫోన్ చేసి. చెప్తే అతను రావడం జరిగింది అనేసి అని చెప్తున్నాడు. అసలు ఏమైనా బుద్ధి బుర్ర ఏమైనా ఉందండి అతనికి? ఎక్కడికి వచ్చాము, ఈ రకంగా యాక్సిడెంట్ అయింది, నేను పెద్ద కొడుకుని ఇలా చూడాలని ఉంది నాకు అనేసి ఈ రకంగా ఊళ్ళో అతనికి కూర్మనాయుడు అని అతనికి ఫోన్ చేసి నన్ను కలవడం జరిగింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నా పెద్ద కొడుకే నన్ను రమ్మన్నాడు, 4 రోజులు వచ్చి ఉండిపోనన్నా, నువ్వు వస్తే నాకు గౌరవం పెరుగుతుంది అనేసనేమో నేనంట ఫోన్ చేసి చెప్పానంట. అందువల్ల అతను ఇక్కడికి రావడం జరిగిందంట. ఇలాంటి మాయ మాటలు ఇవేవి ఎవరు నమ్మకండి, చేయకండి, శుభ్రంగా ఉండండి. పోలీస్ శాఖ వారికి కూడా నమస్కరించి చెప్తున్నాను. అతని వల్ల నేను ఇప్పటి వరకు ఎటువంటి లబ్ధి పొందలేదు, నన్ను ఎటువంటి ఇది నాకు చూడలేదు, చేయలేదు. అతను ఏదన్నా నా బాధ్యతలు కూడా స్వీకరించలేదు. ఏదన్నా నా తల్లిని నన్ను అనాథలుగా ఇక్కడ విడిచిపెట్టి అక్కడ కొడుకులు ఏదో కష్టపడి ఈ రోజున ప్రయోజకులు అయ్యారు. వాళ్ళు కూడా మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. ఇతనికి ఒక బాధ్యత లేకుండా ఉన్నాడు. ఈ రోజు వచ్చి పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకోలేదా, 4 పెళ్ళిళ్ళు చేసుకోలేదా అనేసి పవన్ కళ్యాణ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకొని 4 పెళ్ళిళ్ళు చేసుకొని బాధ్యతగా ఉన్నాడు, ఎవరికి అన్యాయం చేయలేదు. ఇతను ఏ బాధ్యతగా లేడు, ఎవరికి ఎటువంటి ఇది జరగలేదు ఇతని వల్ల. ఈ రోజున ఆ కొడుకులకి, నాకు కొడుకులంటే పవన్ కళ్యాణ్, ప్రేమ్ కుమార్, వీళ్ళిద్దరూ కొడుకులు. వీళ్ళిద్దరూ కష్టపడి ప్రయోజకులు అయ్యి ఇదయ్యారు. ఈ రోజు నా పెద్ద కొడుకు ఉన్నాడని వాళ్ళు స్విచ్ పెట్టి నేనేదో వాళ్ళకి నాకు గొడవ పెట్టాలని చూశాడు. వాళ్ళు సున్నితంగా నన్ను ఏంటి అని నా గురించి కనుక్కొని నన్ను కలిసి అనయ్య ఇలాగుంది పరిస్థితి అనేసి నాతో మాట్లాడి ఉన్నట్టుగా చెప్పి చేశారు. దానికి నేను సంతోషం. తమ్ముడు, నాకు ఎటువంటి ఆస్తులు పాస్తులు నాకు అక్కర్లేదు. నేను ఇతని వరకు ఇన్నాళ్ళు ఇతను ఉన్నాడు, బతికున్నాడా చచ్చి ఉన్నాడా అని కూడా నేను ఇది అవ్వలేదు. ఈరోజు నాకు మీతో గొడవ పెట్టాలని చూశాడు. నాకు ఎటువంటి ఆస్తులు పాస్తులు ఏం అక్కర్లేదు. మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను. రేపు పొద్దున్న నా ఇల్లు, నా వాకిలి, నా ఇల్లు, నా కార్ లైన్స్ అని అంటున్నారు కదా మీరు అక్కడ, అవి ఏమైనా సరే అతని పేరుని రాసినా సరే, అతని అది రాసినా నాకేం అక్కర్లేదు. మీరు శుభ్రంగా ఉండండి. నేను ఎప్పుడు ఏం కోరుకోలేదు. అది